విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మైనార్టీలకు 4% రిజర్వేషన్లు కల్పించారు. ఉందా లేదంటారు? ఉంది కదా. ఆ ఘనత చంద్రబాబు నాయుడుదా వైఎస్దా? ఆయన ఇచ్చినా అది పూర్తి స్థాయిలో అమలు కాల, మనం చట్టపరంగా అవలా. కోర్టులో నడుస్తుంది, స్టే తెచ్చుకున్నారు, హైకోర్టులో కొట్టేశారు అగెన్స్ట్. అయినా జరుగుతున్నది, రిజర్వేషన్లు జరుగుతున్నాయి కదా. అవునండి, ఉద్యోగ అవకాశాలు సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద కోర్ట్. ఫలాలు అయితే ఫలాలు అందుతున్నాయి కదా, ప్రజలకు ఫలాలు అందుతున్నప్పుడు ద క్రెడిట్ గోస్ టు వైఎస్ కదా, కాదంటారా? నిన్నటి వరకు వైఎస్కే, ఇవాళ చంద్రబాబు దీన్ని కాపాడుతాడు, దట్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు. ఆల్రెడీ ఫలాలు అందుతున్నప్పుడు ఇక క్రెడిట్ చంద్రబాబు ఆపపోతే మళ్ళీ పోయాయిగా. ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు కాబట్టి ఆపాడు, ఇప్పుడు లేకపోతే పోతాయి కదా. ఇచ్చేటప్పుడు పూర్తిగా సాటిస్ఫాక్షన్గా 100% ఇది తీసుకొని ఇవ్వాలి. మీరు ఆదరాబాదరాకి ఇచ్చేసి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవించిన తర్వాత మళ్ళీ పోతే బాధ కదా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆయనకే క్రెడిట్ అంటారు. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, ఒకవేళ దుర్దృష్ట శాత ఏదైనా జరిగినా మై గవర్నమెంట్ సెడ్ అగైన్ ఐ విల్ అనౌన్స్. కాపుల రిజర్వేషన్ కోసమే ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు నాయుడు మైనార్టీలను మళ్ళా ఇంత ఒకవేళ సుప్రీంకోర్టులో రద్దు అయినా కూడా రిజర్వేషన్ కల్పించడానికి అంత సుముఖత వ్యక్తం చేస్తారంటారా? డెఫినెట్గా చేస్తాం, లేకపోతే అంతకన్నా కాపులు కన్నా ఎక్కువగా ఉద్యమం చేస్తాం, అంతకన్నా ఆందోళన చేస్తాం మేము. అంటే కాపులు ఇప్పుడు ఉద్యమం సరిలేదంటారా? చేశారు కదా వాళ్ళు. అంటే కాపుల కన్నా ఎక్కువ ఉద్యమం చేస్తామంటున్నారు కదా. ఆ శక్తి ఏది ఉందో వాళ్ళు చేశారో, మన తునీలో కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఏకమయ్యారో, జనాభా గ్యాదరింగ్, ప్రజల గ్యాదరింగ్, అంతే జనాభాతో మేము కూడా ముస్లిమ్స్ డిమాండ్స్ కోసం పెడతాం, ఈ పార్టీలో ఉండే పెడతాం సీఎం గారి ద్వారా. అంటే రిజర్వేషన్లు ఇవ్వడము చంద్రబాబు నాయుడుకి అంత సులువు అంటారా? ఎందుకు అవదు? అన్ని కులాలకు ఇచ్చినప్పుడు మైనార్టీస్లో ఏం పాపం తీసుకున్నారు? సచార్ కమిటీ కానీ, కృష్ణా కమిటీ కానీ, అనేక కమిటీలు ఈ భారతదేశంలో దళితుల కన్నా అన్యాయంగా ఉన్నారు. ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, సామాజిక పరంగా కానీ అన్ని విధాలు వెనక ఉన్న అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చినాయి. మన్మోహన్ సింగ్ ఇచ్చినాయి, గతంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చింది. సో ఫార్ ఇట్ ఈస్ నాట్ ఇంప్లిమెంటెడ్. కాపుల రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందంటారా? ఉందనడం కాదు, ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అడుగుంటే చేసేస్తారని మీరు భావిస్తున్నారా? చేయకపోతే అట్ట ముఖ్యమంత్రిగా చేయాలి. ఇది రాజ్యాంగ సవరణ అవసరం లేదంటారా? రాజ్యాంగ సవరణ అవసరం లేదంటారా? చేయిస్తాడండి రాజ్యాంగ సవరణ. ఆయన కొలీషన్ గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా చేయిస్తాడు, ఎందుకు కాదంటే. గుజరాత్లో కూడా గుజ్జర్లు వాళ్ళు కూడా బీసీల జాబితాలో చేర్చడం, వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా రాష్ట్రంలో వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఈ రాష్ట్రంలో మమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నాడు ఆయన. మేము అడిగినల్ని చేస్తున్నాడు, మాకు ఏం కష్టాలున్నో చేస్తున్నాడు. మైనార్టీలకి ఏ గవర్నమెంట్ ఇవ్వని ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చాడు. రంజాన్ కానుక ఇచ్చాడు, మైనార్టీస్కి కార్పొరేషన్ పెట్టారు, ఏమండి అన్నీ చేస్తున్నాడు. ఇక్కడ మైనార్టీస్ పక్కన కాపుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాపు రిజర్వేషన్లు ఇస్తాం అంటూనే ఊరిస్తున్న చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు కమిషన్ల పేరుతో కాలాన్ని పొడిగిస్తూ. ఒకటండి, ఇది చంద్రబాబు ఇస్తానంటాం కాదు, రాజశేఖర్ గారు కూడా కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఇంతకుముందు ముఖ్యమంత్రులు కూడా కాపులకి రిజర్వేషన్ ఇస్తా అన్నారు. అది ఏంటి, చట్టపరంగా జరగాలి, దానికి ఒక కమిషన్ వేయాలి. అవతల ప్రెషర్ ఉంది బీసీలది. బీసీలు గణనీయంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. చంద్రబాబు పార్టీకి అండదండలు బీసీలు. వాళ్ళని కాదని అన్నీ తోసుకొని మనం ఈజీగా అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు కాపులకి చంద్రబాబు చెప్పింది ఏం కాదు. గత 40 సంవత్సరాల నుంచి కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ప్రతి ఓడు చెప్తున్నాడు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో కాపుల ఓటింగ్ ఎక్కువైంది అంటుంటారు. ఎక్కడ ఎక్కువైంది కాదు, 2 జిల్లాల్లో వాళ్ళ ప్రాధాన్యత ఉంది. అది అట్టగా అన్ని కులాలకి అన్ని జిల్లాల్లో వేరే వేరే జిల్లాల్లో వాళ్ళ ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇప్పుడు రెడ్లు జిల్లాలు ఉన్నారు, కడప అట్టే వాళ్ళు ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. కడప జిల్లా, చిత్తూరు, మన కరీంనగర్, మన కర్నూలు, ఇక్కడ మైనార్టీస్ ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో కాపులను బీసీ జాబితాలో చేర్చాలంటే కేంద్ర పార్లమెంటులో మనకు రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. అది కేంద్రాన్ని ఒప్పించాలి. కేంద్రం రాష్ట్రం తర్వాత ఆ సబ్జెక్ట్ తర్వాత ముందు కమిషన్ వేశారు, ఆ రిపోర్ట్ రావాలి. ఆ రిపోర్ట్ వచ్చినాక ప్రభుత్వం ప్రపోజల్ పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి. దాని తర్వాత వాళ్ళు అప్రూవల్ తీసుకోవాలి. వితౌట్ రిపోర్ట్ హౌ కెన్ సీఎం విల్ పుట్ ఏ రిపోర్ట్? అప్రూవల్ వస్తుంది అనుకుంటే అంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇవే డిమాండ్లు వస్తున్నాయి కదా. మిగతా రాష్ట్రాల సంగతి పెట్టేయండి. చంద్రబాబుకు ఆ గట్స్ ఉన్నాయి, కేంద్రంలో ఆ గట్స్ ఉన్నాయి. ఆ గట్స్ ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక పక్క ప్రత్యేక హోదా అనే పదం అది బెనిఫిట్ కాదు. ఉన్న 3-4 రాష్ట్రాల్లో ఏం జరగట్లేదు, ఆ ఉన్నవి కూడా తీసేస్తున్నాం, అంతకన్నా మీకు సమానంగా దానికి తగ్గ ఈక్వల్ ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పారు. 2,25,00,00,000 ఇస్తా ఉన్నారు.
అది చంద్రబాబు దాంట్లో మధ్యలో డిమాండ్ పెట్టారు, ఏమని మీరు దాన్ని చట్టబద్ధతగా చేయాలన్నారు, వాళ్ళు చేస్తానికి సిద్ధం అయ్యారు. అంటే ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏం లేనప్పుడు ఆనాడు వెంకయ్య నాయుడే రాజ్యసభలో కూడా 10 సంవత్సరాలు ఉండాలి, 5 సంవత్సరాలు కాదని ఎల్లుగెత్తి చెప్పారు. ఆ రోజు ఆయనకు తెలియదా ప్రత్యేక హోదా వల్ల ఒరిగేది ఏమీ లేదు? ఆ రోజు చెప్పిన వెంకయ్య నాయుడు ఈ రోజు ఎందుకు ప్రత్యేక హోదా అంటారు? దానికి చంద్రబాబు నాయుడు ఎందుకు వంత పాడుతున్నారు? దానికి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి ప్రెషర్ బిగిన్ అయింది, మాకు కూడా ప్రత్యేక హోదాలు. ఒరిస్సా, గుజరాత్, మన గుజరాత్ అన్న బీహార్, ఇటువంటి వెనకబడి రాష్ట్రాలు ఆంధ్ర వాళ్ళకి ఇస్తే మాకు ఇమ్మని. ఏమండి, వెంకయ్య నాయుడు ఆంధ్ర ఆయన కాబట్టి ప్రేమతో చెప్పాడు, చెప్పిన మాట వాస్తవమే, చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. కానీ సర్కమ్స్టెన్సెస్ అట్టా లేవు అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు బస్తా బియ్యం పెట్టేదానికన్నా ఇప్పుడు ఏది ఇవ్వబోతే ఈ రాష్ట్రం ఎట్టా బతుకుద్ది? ఇప్పుడు ఏదో పరిస్థితి కాపుల రిజర్వేషన్ ఏపీ నుండి వచ్చినప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇతర కులాలను కూడా తమను ఎస్టీలలో చేర్చాలని ఎస్టీ డిమాండ్లు ఉన్నాయి. అదేవిధంగా గట్స్ ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వాలు కూడా అన్ని డిమాండ్లు సాటిస్ఫై చేయడం అనేది కష్టం అండి. అసలు కులాల రిజర్వేషన్ అనేది నా వ్యక్తిగతంగా అయితే ఒప్పుకోను నేను. ఏ కులం అయినా, ఏ కులం, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ వన్. మనంతా భారతీయులుగానే ఉండాలి. కులాలకి రిజర్వేషన్ ఏంటి? అది చేస్తున్న తప్పు. అది నేనైతే పర్సనల్గా ఒప్పుకోను, రాజకీయ అయితే మాట్లాడలేము. కానీ నా వ్యక్తిగత అయితే ఐ టోటల్లీ అగేన్స్ట్ దట్ పాలసీ. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి గట్స్ ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లే కారణం అంటారా? ప్రత్యేక హోదా కావాలని పోరాడుతూనే, సాధ్యం చేసుకుంటానికి పోరాడుతూనే ఒక దశలో అయితే ప్రత్యేక హోదా కోసం ఆయన యువపద తెగతెంపులు కూడా సిద్ధమయ్యాడు చంద్రబాబు నాయుడు. దానివల్ల కేంద్రానికి నష్టం ఏం లేదు కదా? వాళ్ళకి నష్టం అయినా నష్టం అయిపోయినా రాజకీయాలు ఎట్లా ఉంటుందో, ఒక రాష్ట్రం పొల్యూషన్లో అయిన తర్వాత బయటపడినాక ఇతర రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం వస్తుంది బీజేపీ మీద. మన దాకా తెలుగుదేశాన్ని గౌరవించకపోతే నేను ఎట్లా బయటపడ్డానో అట్లా బయటపడ్డారంటే ఇట్ విల్ క్రియేట్ ఎ డ్యామేజ్ టు ద బీజేపీ. ప్రత్యేక హోదా రాకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అది ఇంతవరకు ఏది సాకారం చేసి చట్టబద్ధత కల్పించడానికి కూడా కేంద్రం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇస్తాం అంటున్నారు తప్ప ఇంతవరకు దానికి స్పష్టమైన ఇది లేదు. పక్కాగా హామీ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా ఇచ్చారు. మీకు అనుభవం ఉంది, గవర్నమెంట్లో ఒక ఫైల్ వెళ్ళి రావాలంటే దానికి సర్క్యులేట్ అవ్వాలి, దానికి అన్ని విధాలుగా చూసుకొని. అందులో పుణ్యకాలం పూర్తయిపోతుంది కదా, మరో 2 సంవత్సరాల కాలం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మీరు చూసారో లేదో, మన ఫస్ట్ టైం పోలవరంకి 3,000 కోట్లు ఇచ్చారు. ఇంతకుముందు 150 లారీలు ఖర్చు ఐలుకి రాని డబ్బులు ఇచ్చారు. ఫస్ట్ టైం 3,000 కోట్లు. జాతీయ హోదా ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తప్పితే అవి ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చే నిధులు అయితే కాదు, సాధారణంగా రావాల్సిన నిధులే. జాతీయ హోదా ఉన్నా ఇంతకుముందు ఇవ్వలేదు కదా 2 సంవత్సరాల దాకా. ఎంత ఇచ్చారు? 150 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి 3,000 కోట్లు ఇచ్చారు. అదేందా? ఇప్పుడు అది కూడా మీకు చట్టబద్ధత కూడా దేవుడి దల్ల మీకు అయిపోద్ది తొందరలోనే, అవ్వకుండా ఉండదు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తారని మీకు విశ్వాసం ఉందా? ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు ఈజ్ నాట్ ది లీడర్ ఫర్ ది స్టేట్ ఆర్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు లాంటి మేధావి, గట్స్ ఉన్నవాడు, అనుభవం ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఈ దేశంలోనే అటువంటి ముఖ్యమంత్రి లేడు. అర్థమైందా? చంద్రబాబు గారికి అవకాశం ప్రధానిది వచ్చినా నా ప్రధాని అవసరంలా నా తెలుగు ప్రజలు కావాలని స్టిక్ ఆన్ అయ్యి మమ్మల్ని కాపాడుతున్నాడు ఆయన ఆ రోజు. ఇప్పుడు మనిషి ధర అన్ని గుణాలు మంచి ఉండవు, అన్ని చెడు ఉండవు. రాజశేఖర్ ధర ఉన్నా కొన్ని చెడు గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. చంద్రబాబు ధర కూడా కొన్ని మైనస్లు ఉంటాయి. అంత మాత్రాన మేము చంద్రబాబుని ఎక్కడా తక్కువ చేయలేము. చంద్రబాబు లేకపోతే అసలు తెలుగు ప్రజలే లేరు. హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబే. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.